హలో అండి. అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు పానీపూరి బండి దగ్గర చేసే చాట్ ఇంట్లోనే చేసుకుందాం. ముందుగా వైట్ బటానీని ఓవర్‌నైట్ సోక్ చేసి వాటిని శుభ్రంగా కడిగి ఉంచండి. కుక్కర్‌లో సాల్టు, వాటర్, బఠానీ వేసి మూత పెట్టి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలానే ఒక పెద్ద సైజ్ పొటాటోని కట్ చేసి ఉడికించండి. అవి ఉడికిందో లేదో టెస్ట్ చేసి ఉడికిన తర్వాత వాటిని పీల్ చేయండి. అలానే మనకి బఠానీ ఉడికిందో లేదో చూసి అవి ఉడికిన తర్వాత వాటర్ తీసేసి స్మాష్ చేసుకోండి. ఇందులో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు చాప్ చేసుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించండి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అందులోనే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేయండి. దానితో పాటు స్మాష్ చేసిన పొటాటో, స్మాష్ చేసిన బఠానీ వేసి వేయించండి. అవి వేగిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడర్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇంతలోనే చింతపండు రసాన్ని తీసి బఠానీలో వేసి కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టండి. అలా హై ఫ్లేమ్లో కొంచెం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గరగా అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. దగ్గరగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి బఠానీ చాట్ రెడీ.